నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను సుదిత ముందుగా ప్రధానాంశాలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మన నీరు మనమట్టి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు చౌక డిపోలపై విజిలెన్స్ దాడులు సరుకు నిల్వల్లో వ్యత్యాసాలు గుర్తించిన అధికారులు మంత్రాల నెపంతో మహిళపై దాడి నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులతో పోటెత్తిన ఆలయాలు పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ 4 టన్నుల ఎర్రచందనం దొంగల స్వాధీనం ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ సంకల్పంలో భాగంగా మన నీరు మనమట్టి కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నాదెండ్ల గ్రామంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నీరు మట్టి కలశాలను తీసుకుని శివాలయంలో ప్రత్యేక పూజలు జరిపి అనంతరం మీడియాతో మాట్లాడారు. నవరాత్రులు ఎందుకంటే 9 రోజులు నవరాత్రులు 13వ తేదీ నుంచే రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర పండుగగా కూడా ఈ యొక్క విజయదశమి నిర్వహిస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈరోజు మన అమరావతి మన నీరు మన మట్టి కార్యక్రమం మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 గ్రామాలు 3,000 వార్డులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మన రాజధానిలో భాగస్వాములు చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది కూడా ఈ మన అమరావతి మన నీరు మన మట్టిలో పాల్గొనాలి. ప్రతి ఒక్కరి చెయ్యి దాంట్లో ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ప్రతి గ్రామాన మట్టి నీరు పవిత్రంగా పూజలు చేసి మన రాజధాని కార్యక్రమానికి అందిస్తున్నాము. ఇది ఒక పవిత్ర యజ్ఞంగా భావిస్తూ ఉన్నాము. అలాగే క్రిస్టియన్ల చేత పూజలు చేపిస్తున్నాము, హిందూ దేవాలయాల్లో పూజలు చేపిస్తున్నాము, అలాగే మసీదుల్లో పూజలు జరిపిస్తున్నాము. మట్టి నీరు పూజలు జరిపించి పైలా నిర్మాణంలో మేము భాగం పంచుకుంటాం. రాజధాని నిర్మాణం ఈరోజు భారతదేశం మొత్తం అమరావతి రాజధాని వైపు చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమం వైపు చూస్తూ ఉంది. దీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రాబోతూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ప్రతి పౌరుడు కూడా నేను సైతం అని చెప్పేసి ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మాతో పాటు ప్రతి ఒక్కరు పాల్గొంటున్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా జిలుగుమిల్లిలో 2 చౌక డిపోలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బియ్యం, కిరోసిన్, పంచదార నిల్వల్లో వ్యత్యాసాలు ఉండడంతో కేసు నమోదు చేశారు. రైస్ 20 kgs ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ విజిలెన్స్ అధికారి సురేష్ బాబు గారి ఆదేశాల మేరకు అలాగే డిఎస్పీ అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిలుమిల్లి మా గ్రామంలో 2 చోట్ల, కునూరు గ్రామంలో 2 చోట్ల
రేషన్ షాపుల మీద తనిఖీలు చేయడం జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరుకుంది. సిపిఐ సిపిఎం నాయకులు అభిమానులు ఈ పాదయాత్రకు ఘన స్వాగతం పలికారు. పాదయాత్రలో సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ, జిల్లా సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర నగరంలోని ప్రధాన కూడళ్లను కలుపుతూ సౌత్ బైపాస్ నుంచి ఈస్ట్ బైపాస్ రోడ్డు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్రాల తీరుపై నాయకులు మండిపడ్డారు. చంద్రబాబుకు రాజధాని, సింగపూర్ టూరు, పట్టిసీమ ప్రాజెక్టు తప్ప రాష్ట్రానికి ఆక్సిజన్ వంటి ప్రత్యేక హోదాపై ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఉద్యమాన్ని ఆపబోమని వారు హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ వైసీపీ అధినేత జగన్ చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గుంటూరు జిల్లా నల్లపాడు రోడ్లో గల దీక్షాస్థలికి భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు ఆయనను బలవంతంగా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. కీటోన్స్ లెవెల్ 4 దాటడం, షుగర్, బీపీ లెవెల్స్ ప్రమాదకర స్థాయికి పడిపోవడం వలన ఆయనకు ప్రస్తుతం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నామని, అయితే ఆయన బయట నుంచి ఆహారం తీసుకోవడానికి నిరాకరిస్తున్నారని జగన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ రాజునాయుడు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఆయనను మరో 24 గంటల పాటు ఆసుపత్రిలోనే ఉంచవలసి వస్తుందని ఆయన అన్నారు. అందరి సంకల్పంతో రాజధాని నిర్మాణం కావాలని, ముఖ్యమంత్రి సంకల్పం మేరకు మనమట్టి మననీరు కార్యక్రమాన్ని చేపట్టామని మాజీ ఎమ్మెల్సీ వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ నరసింహారెడ్డి అన్నారు. వల్లూరు మండల పరిధిలోని పెన్నా నది నుంచి నీటిని, పుట్టమట్టిని రాజధాని నిర్మాణం కొరకు తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే గునిపాటి రామయ్య గారు, హరిప్రసాద్ నుంచి డైరెక్ట్ ఆడికే పోయి అది తీసుకుని మన ప్రెస్ క్లబ్ బయటకు సార్. అది సార్ శ్రీనివాస్ రెడ్డి సార్. నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన చేసి అక్కడ ఈ రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా అందరూ ఈ నీరు మట్టి తీసుకొచ్చేసి భాగస్వాములు కావాలని ఆ దేవుడు సహకరించాలని కోరుకుంటున్నాం. జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు యువకులు ఈజీ మనీ కోసం దొంగలుగా మారారు. ఓ పల్సర్ బైక్ ను చోరీ చేసి చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగుతున్న వరుస చైన్ స్నాచింగ్లపై దృష్టి పెట్టిన పోలీసులకు ఈ దొంగలు దొరికిపోవడంతో వీరి బండారం బయటపడింది. అదేవిధంగా మరో కేసులో మరో దొంగను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. या नहीं
నువ్వేదిరా మీ వెనక చేసి కాలుతో నెడుతున్నావా నాగబాగా చాలే మనోజు ఏంటంటే బా అచ్యుతరెడ్డి గారు లోగా ఇన్ఛార్జ్ చేయండి మరి నెల్లూరు ఒకతోంది కిషోర్ కుమార్, ఆయనది కపరాల తిప్ప, అన్వేష్ రెడ్డి నెల్లూరు. వీళ్ళిద్దరూ గతంలో ఈ పాలడైలో దొడ్ల పాలడైలో ఉద్యోగం చేస్తారు. ఈ బెట్టింగ్ పైన మోజుపడి డబ్బులు సంపాదించిన ఉద్దేశంతో తిరుపతిలో పై వీళ్ళు ఒక పల్సర్ వెహికల్ని దొంగలిచ్చామంట. ఆ బండిల్లో వీళ్ళు అర్లీ అవర్స్ కానీ సాయంత్రం పూట కానీ ఇలా ఒంటరిగా లేడీస్ పోతూ ఉంటే వాళ్ళ మెడల నుంచి రాకపోవడము. అట్లా నెల్లూరులో 5 కేసులు, మన ఒంగోలులో 2 కేసులు. మొత్తము వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర 5 లక్షల రూపాయలు, 5,60,000 రూపాయలు అంటే మూట మీద సహా రికవరీ చేసి నెల్లూరు వాళ్ళ కేసుని బట్టి వాళ్ళు కూడా పంపిస్తాము. ఇంకా వీళ్ళని కూడా మళ్ళీ పిటి వారెంట్కి తీసుకుని ఇంటర్గేట్ చేస్తాము. వీళ్ళతో ఇదే కాకుండా మర్యాదాస్ అనే అతను మాటూరు, వాడు కూడా చిన్న దొంగతనంలో ఈ ఆడవాళ్ళ పట్టీలు, చిన్న పిల్లలది ఉంగరాలు అవి చేస్తామంటాడు. వారిని కూడా అరెస్ట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయమై పోరాటాన్ని జరుపుతూ జగన్ చేస్తున్న దీక్షను భగ్నం చేయడం చాలా హేయమైన చర్య అని వైసీపీ నాయకులు మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. జగన్ దీక్షను భగ్నం చేయడం అంటే 5 కోట్ల మంది ఆంధ్రుల మనోభావాలను భగ్నం చేయడమేనని ఆయన తెలిపారు. 5 గంటల 10 నిమిషాలకి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దీక్షని ఈ రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేయడం అత్యంత హేయమైన చర్య, దుర్మార్గమైన చర్య. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండిస్తున్నారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష కాదు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మనోభావాన్ని ఈరోజు భగ్నం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తానన్నదేమో కేంద్ర ప్రభుత్వం, రప్పిస్తానని చెప్పిందేమో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. 7 రోజులుగా ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దీక్ష చేస్తుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు, కనీసం దూతనైన జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి ఈ పరిస్థితిని వివరించి తప్పనిసరిగా మేము కూడా ప్రయత్నిస్తున్నాం, దీని దీక్ష వృధా కాదు, రాష్ట్ర ప్రజల తరపున మాకు బాధ్యత ఉంది, మేము కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఒక మాట కూడా చెప్పకుండా దీక్షను భగ్నం చేయడం అన్నది అత్యంత హేయమైన చర్య, చాలా దురదృష్టకరం. మంత్రులు మాట్లాడిన కామెంట్లు కానీ, నిన్న కాల్వ శ్రీనివాసులు మాట్లాడిన మాటలు కానీ వారి యొక్క మధ్య భ్రమించి మాట్లాడుతున్నారు. దీన్ని ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు, గమనిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకి మా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా గుంటూరులో సమావేశమవుతున్నారు, భవిష్యత్ నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారం మేమంతా కూడా మా పార్టీ ప్రత్యేక హోదాను ఏ రూపంలో ప్రజల్లో తీసుకెళ్ళాలి, దీన్ని ఇంకా మరే విధంగా సాధించుకోవాలని దాని మీద మా రాష్ట్ర నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి గ్రామ స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మేము రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి మేము పోరాటం సాధిస్తాం. మరీ ముఖ్యంగా మా నాయకుడి యొక్క ఆరోగ్యం అవసరం. ఆయన కీటోన్స్ 4+ స్థాయికి రావడం, రాత్రి కూడా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు చూడడం జరిగింది. అత్యంత బాధాకరం, అత్యంత ఆందోళనకరంగా ఆయన ఆరోగ్యం ఉంది. ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. నిన్ననే ఆయన వెళ్ళి గుడిలో ఆయనకు ప్రత్యేక పూజలు కూడా చేయడం జరిగింది. ఆయన ఆరోగ్యం బాగుండాలి, మళ్ళీ ప్రజల్లోకి వచ్చి ఈ యొక్క ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. విశాఖ జిల్లా మల్కాపురంలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో ఓ మహిళపై కొందరు దాడికి దిగారు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మూఢనమ్మకాల నేపథ్యంలో మల్కాపురం కాకర్లలోవలో నివాసముంటున్న దేవుడమ్మ అనే మహిళను చేతబడి చేస్తోందని రాళ్లతో మూతి మీద కొట్టి పళ్లు పీకేశారు. దేవుడమ్మ పక్క ఇంట్లో ఉంటున్న ఒక అమ్మాయి అనారోగ్యానికి గురి కావడంతో చేతబడి చేసిందని అమానుషంగా ఆమె పైకి దాడికి దిగారు.
కోమాలో ఉన్న తన స్నేహితుడిని చూడ్డానికి వచ్చిన ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఆసుపత్రి భవనంపై నుంచి కింద పడి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మిత్రులంతా కోమాలో ఉన్న స్నేహితుడిని చూసి బయటకు వచ్చి కిటికీ వద్ద కూర్చుండగా ప్రమాదవశాత్తు కింద పడి ఉంటాడని సంఘటనా స్థలంలో ఉన్న పేషెంట్ తాలూకా బంధువులు తెలిపారు. నాయకుల బైక్ పై రాలేదండి. పిల్లలంతా మా బాబుకి తీసుకుని వస్తే బాబు లెన్స్ బాగాలేదని చెప్పి ఊపిరితిత్తులు నీళ్ళు వచ్చాయని చెప్పి తీసుకుని వచ్చాం. బాబు కోమాలోకి వెళ్ళాడు. కోమాలో ఉన్నాడని చెప్పేసి మాస్టర్ సార్ వచ్చారు, నిన్న వచ్చారు ప్రిన్సిపల్ సార్, ఆయన చూశారు. చూసిన తర్వాత వీళ్ళేమో మార్క్ లిస్ట్ గురించి వచ్చారంట స్కూల్కి. వస్తే సార్ చెప్పారు ఇలా ఉంది ఫారూక్ ఇలా ఉందిరా అని చెప్తే వీళ్ళు తొందరగా వచ్చారు. వచ్చేటప్పుడు బాబు కండిషన్ చూసి పాపం ఏడుస్తున్నారు అంతా. ఆ బాబు బయటికి వెళ్ళాడు. వీళ్ళిద్దరు లోపల ఉన్నారు, వీళ్ళకి చెప్తున్నారు, వీళ్ళు కూడా ఏడుస్తున్నారు పిల్లోని చూసి కోమాలు ఉన్నారు కదా అని. ఆ బాబు బయటికి వెళ్ళాడు. దన్మంటే ఏం జరిగిందంటే కింద పడిపోయాడు. జారి పడిపోయాడు. అక్కడికి వెళ్ళి ఆ కిటికీ దగ్గర బయట ఒక చైర్ ఉంది, చైర్లో ముగ్గురు కూర్చొని ఉన్నారంట. ఆ పిల్లోడు వెళ్ళి ఆ కిటికీ కాడ కూర్చున్నాడు. ఇలాగా కూర్చొని ఏదో ఏడుస్తూ స్లిప్ అయ్యి వెనక్కి ఇలా పడిపోయాడని చెప్తున్నారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో గోకవరం మండల కేంద్రంలో కొలువై ఉన్న అమ్మవారికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజధాని నిర్మాణంలో భాగంగా నీరు మట్టి సేకరించే కార్యక్రమానికి విశాఖ జిల్లా నర్సీపట్నంలో మంత్రి అయ్యన్న పాత్రుడు శ్రీకారం చుట్టారు. ఉత్తరవాణి పుణ్యనది తీరంలో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాజధాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో మట్టి నీరు సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓం శ్రీ భూదేవతాయే నమః. ఓం భూమిర్భో లక్ష్మీ రాష్ట్రస్య గాముఖేతగా మాసకం సృజామసి. గారికి తీసుకొచ్చి పాకర్వల్ మండలం, నాతవరం మండలం, కొలుగు 18 సాయంత్రం వరకు
దశమి అంటే మనందరికీ కూడా మంచి పండగ, హిందువులకి ఇంపార్టెంట్ పండగ. మరి ఈ రోజునే నవరాత్రులు ప్రారంభిస్తాం మనం. అంచేత ఈ రోజు నుంచి 22వ తారీఖు వరకు కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే రాజధాని నిర్మాణం. మనకి రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ప్రభుత్వానికి రాజధాని లేదు, మీ అందరికి తెలుసు. ఏదో అద్దె కొంపల్లోనే ఎక్కడ ఉండి ప్రభుత్వం రన్ చేస్తున్నాం. అంచేత రాజధాని ప్రపంచంలోనే, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక మంచి రాజధాని నిర్మాణం చేయడం కోసం చంద్రబాబు గారు సంకల్పం చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో ఎస్బీఐ ఏటీఎంలో 15 లక్షల రూపాయలు గోల్మాల్ అయినట్లు సీఐ సురేష్ బాబు తెలిపారు. ఏటీఎంలో డబ్బులు పెట్టేవారు బ్యాంక్ ఉద్యోగులు కలిసి ఈ పని చేసి ఉంటారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సీఐ మీడియాతో మాట్లాడారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా తుని సచ్చిదానంద తపోవనంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, జిల్లా కలెక్టర్, తుని నియోజకవర్గ ప్రజలు, అన్ని మతాలకు చెందిన మత పెద్దల సమక్షంలో తాండవ నదిలోని నీరు, తపోవనంలోని మట్టిని సేకరించి జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి యనమల మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపన ఏ ఒక్క పార్టీకి, ఏ ఒక్క వ్యక్తికి, ఏ ఒక్క మతానికి చెందినది కాదని, ప్రజా రాజధానికి ప్రతి ఒక్కరి శ్రమ, ఆశయం, ఆకాంక్ష కావాలని ఆయన కోరారు. ప్రత్యర్థుల దాడిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన వైనం పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం శ్రీరామవరం గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు నాగేశ్వరరావు తోట నుండి భార్యతో వస్తుండగా ప్రత్యర్థులు ఎదురుగా వచ్చి వేట గొడవలతో అత్యంత కిరాతకంగా తలపై నరికి చంపారు. ఘటనా స్థలికి జంగారెడ్డిగూడెం ఇలా ఆపోజిట్ నడుచుకొస్తున్నారండి టీ నరసాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుమలదేవపేట గ్రామం నుంచి కొంత రోడ్లో కె నాగేశ్వరరావు అనే ఆంధ్రజ్యోతి విలేకర్ తన యొక్క భార్యతో పాటు పొలానికి వెళ్ళి తిరిగి సాయంత్రం వస్తుండగా మార్గ మధ్యలో ఎవరో ఒక ముగ్గురు వ్యక్తులు నడుచుకుంటూ వచ్చి బైక్ ఆపి అతనితో గొడవ పడుతుండగా భార్య పక్కన ఉన్నటువంటి ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళ సహాయం కోసం అని చెప్పేసి వెనక్కి వెళ్తూ అడిగి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అతని భార్యను, భర్తను నరికేసి వెళ్ళిపోయినట్లుగా ఆమె రిపోర్ట్ ఇచ్చిందండి. అయితే వీళ్ళకి ఒక సివిల్ డిస్ప్యూట్ కోర్టులో ప్రస్తుతం రన్ అవుతుంది. ఆ సివిల్ డిస్ప్యూట్ నేపథ్యంలో కానీ మరే ఇతర కోణంలో కానీ ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఆ యొక్క అన్ని కోణాల్లో కూడా పూర్తిగా దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులు పట్టుకుంటామని చెప్పేసి. ప్రత్యర్థుల దాడిలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురైన వైనం పశ్చిమ గోదావరి జిల్లా టీ నరసాపురం మండలం శ్రీరామవరం గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు నాగేశ్వరరావు తోట నుండి భార్యతో వస్తుండగా ప్రత్యర్థులు ఎదురుగా వచ్చి వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా తలపై నరికి చంపారు. ఘటనా స్థలికి జంగారెడ్డిగూడెం డీఎస్పీ, స్థానిక ఎస్ఐలు చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా ఆపోజిట్ నడుచుకొస్తున్నారండి సార్.
ఈ నర్సాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుమలదేవపేట గ్రామం నుంచి కొంత రోడ్లో కె నాగేశ్వరరావు అనే ఆంధ్రజ్యోతి విలేకర్ తన యొక్క భార్యతో పాటు పొలానికి వెళ్ళి తిరిగి సాయంత్రం వస్తుండగా మార్గ మధ్యలో ఎవరో ఒక ముగ్గురు వ్యక్తులు నడుచుకుంటూ వచ్చి బైక్ ఆపి అతనితో గొడవ పడుతుండగా భార్య పక్కన ఉన్నటువంటి ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళ సహాయం కోసం అని చెప్పేసి వెనక్కి వెళ్తూ అడిగి మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి అతని భార్యను భర్తను నరికేసి వెళ్ళిపోయినట్లుగా ఆమె రిపోర్ట్ ఇచ్చిందండి. అయితే వీళ్ళకి ఒక సివిల్ డిస్ప్యూట్ కోర్టులో ప్రస్తుతం రన్ అవుతుంది. ఆ సివిల్ డిస్ప్యూట్ నేపథ్యంలో కానీ మరే ఇతర కోణంలో కానీ ఇది జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ఆ యొక్క అన్ని కోణాల్లో కూడా పూర్తిగా దర్యాప్తు చేసి త్వరలోనే నిందితులు పట్టుకుంటామని చెప్పేసి. వైఎస్సార్ కడప జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసుల చేతికి మరో మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్ చిక్కాడు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నవీన్ గులాటీ మీడియాతో మాట్లాడుతూ ఫయాజ్ ను అరెస్ట్ చేసి అతని నుండి 4 టన్నుల ఎర్రచందనం దుంగలతో పాటు 5 కార్లు, 3 వ్యాన్లు, 12,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అందరు లేట్ వచ్చారు. బెంగళూరులో ఫ్లాట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్. ఇంటర్నేషనల్ రెడ్ శాండర్ స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్కు ఈరోజు పట్టుకోవడం జరిగింది. రెసిడెంట్ ఆఫ్ కటిగన్హల్లి విలేజ్ ఆఫ్ బెంగళూరు రూరల్. ఈయనే మనమే దాంతోపాటు మనమే టోటల్ 4 సుమారుగా 4 టన్స్ ఏ క్వాలిటీ రెడ్ శాండర్స్ లాగ్స్, ఒక ఐచర్ వెహికల్, ఒక మినీ లారీ, ఒక టాటా 207 వెహికల్, ఒక స్కార్పియో, ఒక మారుతి ఎస్టీమ్, ఒక సియలో డైవో, ఒక ఫోర్డ్, ఇంకా ఒక మారుతి ఓమ్ని కార్. సుమారుగా టోటల్గా 8 వెహికల్స్, 12,000 క్యాష్ కూడా రికవర్ అయింది. ఈయనే వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్స్ ఉన్నారు మన ఏపీ పోలీస్ కోసం. టోటల్గా ఈయన మీద 61 కేసెస్ ఉన్నాయి. మన జిల్లాలో చాలా స్మగ్లర్స్తో ఇది కాంటాక్ట్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ టైం ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈయన ఏమి పోలీస్ వాళ్ళు సక్సెస్ రాలేదా, కానీ చాలా వాంటెడ్ ఉన్నారు. కానీ మనమే ఫస్ట్ ఈయన అరెస్ట్ చేసాము. మంత్రి గంటాకు చెందిన సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా గ్రంథాలయ నిర్మాణం బాధ్యతలను అప్పగించే ప్రయత్నాలు చేయడం పట్ల ఎమ్మెల్సీ శర్మ విశాఖలో గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. తక్షణం ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, గంటా సంస్థకు కేటాయించిన ఉత్తర్వులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి ఇటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ భూముల మీద మీరు ఎదుర్కొన్నారని అంటే నాకు ఒక మంచి వాడికి వెళ్ళి అక్కడ ఒక మహిళతో మాట్లాడితే ఆయన ఓటు కొంటారు, డబ్బులతో ఓటు కొంటారు. ప్రజాస్వామ్యానికి సారాంశం ఏంటంటే సారా అంశం. వాళ్ళు సారా మీద రెవెన్యూ తీసుకుంటారు. ఈ రోజు స్పెన్సర్ షాప్ లో లిక్కర్ అమ్ముతున్నారు. అంటే విషాన్ని ప్రజలకు ఇచ్చి దాని మీద డబ్బు తెచ్చుకొని ఎయిర్ కండిషన్ రూముల్లో, ఎయిర్ కండిషన్ కారుల్లో వెళ్ళి ప్రత్యేక విమానాల్లో ట్రావెల్ చేసినటువంటి గౌరవాలు అనుభవించే ప్రభుత్వాలు మళ్ళీ ఎలక్షన్ వచ్చేసరికి మళ్ళీ సారా రెడీ అయ్యి మళ్ళీ ఓట్లు కొట్టారు. అంటే ఇటువంటి ప్రజాస్వామ్యం మనకు కావాలా? వాళ్ళు ఉన్ననాళ్ళు ఇటువంటి గ్రంథాలయ భూముల మీద కళ్ళు వేసుకుని డ్యాగల్లాగా ఎక్కడ ప్రభుత్వ భూములు, నర్సీపట్నంలో ఆర్టీసీ భూమి, కృష్ణానదిలో భవానీ ఐలాండ్, అలాగే ఇక్కడ విశాఖపట్నంలో ప్రీమియర్ ల్యాండ్ మీద పడి వీళ్ళు అదే కాజేయడం కోసమే వస్తున్నారా ఎలక్షన్స్ బిగ్ చేసి అనేది. అటువంటి ఎంత గమ్మత్తు ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో చూడండి ఎటువంటి స్థితికి వచ్చాం మనం. ఏదో కొన్నాడు, నేను జీవితంలో ఎప్పుడూ అటువంటి సంతకాలు చేయలేదు క్యాండిడేట్.
అంటే వాడు అన్నారు సంతకం చేయకపోతే మొబైల్ చేస్తారు, టెలిఫోన్ చేస్తే కమిషన్ పోలీసు అటువంటిది. అప్పుడు ఒకటే ఒక పార్టీ, అది పేదల పార్టీ, ప్రజల పార్టీ. రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా మన నీరు మనమట్టి కార్యక్రమాన్ని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్లో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ ప్రారంభించారు. సర్పవరం శ్రీ భావనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో మట్టి, నారదగుండం నుంచి నీరు వేద పండితుల మంత్రోచ్చారణతో సేకరించారు. मध्य मध्य सर्वाभांत्रे महालक्ष्मीपात्महे मंगलम गोविंद्राय महनीय गुलात्मनिलकवतनोजाय सर्वभौमाय मंगलम गोविंदा मोटलो ఉంచి అప్పుడు బులెటిన్ ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన మన నీరు మనమట్టి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. చౌక డిపోలపై విజిలెన్స్ దాడులు, సరుకు నిల్వల్లో వ్యత్యాసాలు గుర్తించిన అధికారులు. మంత్రాల నెపంతో మహిళపై దాడి, నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఘనంగా ప్రారంభమైన శరన్నవరాత్రి ఉత్సవాలు, భక్తులతో పోటెత్తిన ఆలయాలు. పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్, 4 టన్నుల ఎర్రచందనం దొంగల స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.